ఉత్సాహాన్ని ఇలాగే ఒప్పుకొంగని దేవి. అత్రి మహర్షి అప్పుడే తిరిగొచ్చాడా? ఈ మనోహర సౌందర్యమంతా తమ మాయా కల్పితమేనా? స్వామి, సర్వశాస్త్ర పారంగతులైన తమకిది సమంజసమేనా? తపోదీక్ష వదిలి తరలి వచ్చారా? నీవు లేని ఆ నిర్జన నీహార శిఖరాల మీద ఏకాగ్రతే కుదరలేదు దేవి. ఏకాగ్రతే కుదరలేదా? అవును, మనస్సులోని మమతలు మేలుకున్నాయి. మరపురాని మధురానుభూతులు మల్లెల మాలికలై వేగిరిపెట్టి మనోజ్ఞమైన మహేశ్వర రూపానికి మారుగా మనోహరమైన నీ రూపమే నా కనుల ముందు మసలదొచ్చి నీ చిరునవ్వుల కోసం పరుగులు తీసే కోరికను అంతరాత్మ అరికట్టలేకపోయింది. స్వామి, రాదేవి, ఈ కౌగిలిలో ఇమిడితో ఉత్కంఠతో ఉడికిపోయే ఈ హృదయానికి ఉపశమనం కలిగించు. స్వామి, నమ శివాయ. ఎంత నిర్లజ్జ, ఎంత కామాంధత! అవును, ఈనాడు మీరు నమ్మరు, కానీ ఆ పాపకర్మ ఫలితంగా ఈ ప్రపంచమంతా త్రాహి త్రాహి అయిన నాడు మీరు నమ్ముతారు, నమ్మి తీరుతారు. ప్రతి మన్మథులకు పరాజయం కలిగినా ప్రజల్లో అనసూయ సౌశీల్యం మీద అపోహ రేకెత్తించి ఆమె కీర్తికి నిప్పురవ్వ అంటించాం. ఆ నిప్పురవ్వను మహాగ్నిజ్వాల చేయాలి. అదే మన తక్షణ కర్తవ్యం. పంచభూతములారా, వెళ్ళండి, మీ సర్వశక్తులు వినియోగించండి. చిత్రకూటాన్ని నానా భీభత్సం చేయండి. ఇంతటి కరువు కాటకం మేమెన్నడూ చూడలేదు. దాహంతో ఆఖరితో ప్రజలు అల్లాడిపోతున్నారు. దుర్మరణానికి ప్రజలు ఆహుతవుతున్నారు. అవుతారు, ఇంకా అవుతారు. ఒక్క ఈ చిత్రకూటమే కాదు, సమస్త మహీవలయము శ్మశాన వాటికవుతుంది. అలా సెలవివ్వకండి స్వామి, మమ్మల్ని క్షమించి రక్షించండి. మీకు రక్షణ కావాలంటే ఒక్కటే మార్గం. ఆ పతిత చేసిన పాపకాండకు ప్రాయశ్చిత్తం చేసి చిత్రకూటాన్ని పునీతం చెయ్యాలి. ఆ మహాపాపి అనసూయ ఆత్మానికి పదండి. గురుగారికి జై! గురుగారికి జై! గురుగారికి జై! ఆ కులటను బయటకు లాగండి. ఇదిగో ఈ పతితురాలి పాప పరిణామమే ఈ క్షామం. నేనే పాపము చేయలేదే. అవును, నువ్వు ఏ పాపము ఎరుగవు. పరమ సాక్షి అనే తెరమాటున మహాపాపాలు చేసే మాయావిని. చెప్పు, ఆనాడు నీతో కామకలాపాలు సాగించిన ఆ నవమన్మధుడెవడు?
శివానంద్ నీ వల్ల ఈ చిత్రకూటమే పాప పంకిలమైంది. అబద్ధం, ఇదంతా అబద్ధం. కాదు, పరమ సత్యం. ఇంకా చూస్తారే, మహిళా జాతి సంశీల్యానికి మాయని మట్టి అయిన ఈ మహాపాతకిని, ఈ వంచకిని సజీవ దహనం చెయ్యండి. ఏమిటి ఈ పరీక్ష? నమ శివాయ.
తెలియదు నీకు అపచారం చేశాను తల్లి. రెండు క్షమించు. ఓ నమ శివాయ. చూశారు అనసూయ ప్రతాపం? మరణించిన వాళ్లకు మళ్ళీ ప్రాణదానం చేసేంత వరకు వచ్చింది. అతని ప్రాణాలు నీ భర్తేగా ఇప్పించింది. ఆనాడు అత్రి ప్రాణలేదా? శాంతం. నిజానికి మన ముగ్గురు భర్తలు ఆమెను కనకరించబట్టే ఆమె ఆటలు సాగుతున్నాయి. ఆమె ఆట కట్టాలంటే ఒక చక్కని ఉపాయం ఉంది. ఈ పని ఆ త్రిమూర్తులకే అప్పగిస్తే ఎత్తు బాగానే ఉంది, కానీ వారు ఒప్పుకుంటారా అని. ఒప్పుకుంటే ఒప్పిస్తాం. ఇదే నా వాగ్దానం. ఏం కావాలో అడుగుది. తీరా విన్న తర్వాత కాదనరుగా? కాచాయని మాట కాదనడమే. నా మనసు నీకు తెలియదా దేవి? ఎన్నడైనా ఆడి తప్పానా? అయితే ఆడి తప్పరుగా? వాగ్దానం చేశారు. నీ ప్రార్థన ఉచితమైన అనుచితమైన వెళ్ళక తప్పదు. అయితే మీరిప్పుడే బయలుదేరండి. శ్రీదేవి ఆజ్ఞ శిరసా వహించక తప్పుతుందా? కానీ ఇది మాత్రం అధర్మం. ధర్మమో అధర్మమో మీరు మాత్రం నా వచనబద్ధులు. సరే. అవును దేవి, నీ వచనబద్ధుడని. నీవు నియమించిన కార్యం న్యాయమో అన్యాయమో కాలమే నిర్ణయిస్తుంది. ఏమిటో విశేషం? త్రిమూర్తులు ఒక్కనాడే ఒక్కసారి బహుశా ఒక్క చోటికి. ఇదంతా నీ కృపాఫలమే నారదా. మీరు రుచి చూడబోయే ఫలం కూడా తీయగానే ఉంటుంది. తీయగా ఉన్నా పుల్లగా ఉన్నా తినక తప్పదుగా. తినబోతూ రుచులెందుకు? ఇది దేవకార్యం, దేవేరుల కార్యం. భవతి భిక్షాందే, భవతి భిక్షాందే. అతిథి దేవతలారా, దయచేయండి. మేము అతిథులం కాం, యాచకులు. అలా అనకండి. వేళకు వేం చేశారు. మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి. దయచేయండి స్వామి. స్వామి, ఈ ప్రసాదం ఆరగించి నన్ను అనుగ్రహించండి. ఏమిటి స్వామి ఈ మౌనం? స్వామి, ఏమిటి ఆలోచన? నా వల్ల అపచారం ఏమైనా జరిగిందా? మేము ఈ ఆహారానికే మొహాచి రాలేదు. మీ అభిష్టం సెలవివ్వండి స్వామి. మాకొక వ్రతం ఉంది. ఆ వ్రత నియమం నీవు పాటించకపోతే నీ చేతి ఆహారం మేము స్వీకరించడానికి వీలు. సెలవివ్వండి స్వామి. మీ నేను తప్పక పాటిస్తాను. నీవు వివస్త్రవై మాకు వడ్డించు. ఇదేమి కోరిక, ఇదేమి పరీక్ష. స్త్రీకి మానవ సంరక్షణ కన్నా వేరే ధర్మం లేదు కదా. మీకు ఈ కోరిక తగునా స్వామి? చేసిన బాధ చెల్లించుకోలేకపోతే చెప్పు, మేము వెళ్ళిపోతాం. పదండి. ఆగండి స్వామి. అత్యాప్యాగతులు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు, పితృ సమానం. మీ కోరిక మన్నిస్తాను. దైవంబుగా నిల్చు పడతినేని స్వామి పద సేవ మరువని సాధ్వినేని నన్ను అవమానమునరింపనున్న మునులు ఈ క్షణమునందే ఈ
త్రిదేవులేదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు. ఏమీ లేదు నారద, వారి జాడ తెలియటం లేదు. మీరెక్కడికి పంపారో అక్కడే సుఖంగాను సురక్షితంగాను ఉన్నారు. అక్కడేం చేస్తున్నారు? ఏం చేస్తారు, అమ్మ ఒడిలో ఆనందంగా ఆడుకుంటున్నారు. అమ్మ ఒడిలోనా? అవునమ్మా, ఆ అనసూయాదేవి త్రిమూర్తులను ప్రతిపాపనం చేసింది. అయితే ఇక కర్తవ్యం ఏముంది తల్లి, వారు పెరిగి పెద్దవారయ్యే వరకు ఏదైనా ఏకాంత స్థలం చూసుకుని తపస్సు చేసుకోవడమే. నారద, మమ్మ పరిహసించక ఏదైనా ఉపాయం ఆదేశించు. తరుణోపాయం ఒక్కటే తల్లి, మీరు వెంటనే అనసూయాదేవి పాదాలు ఆశ్రయించి క్షమాభిక్ష వేడుకోవడమే. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావు నారద? మేం వెళ్ళినా ఆమె క్షమిస్తుందా? ఒకవేళ శపిస్తే? నారాయణ నారాయణ, అత్తగారు కోడలను శపిస్తుందా? ఆశీర్వదిస్తుంది కానీ. అనందమ్మా, నీ వెంట నేను ఉంటానుగా. మా ఇంట ఊయలలుగా లాలీ 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 లాలీ. శ్రీమాతలారా, మీ భర్తలు ఊయలలో ఆడుకుంటున్నారు. వెళ్ళండమ్మా, వెళ్ళండమ్మా. ఎవరమ్మా మీరు? ఇంకెవరు తల్లి, మీ కోడళ్లే త్రిదేవులు. అమ్మలు, అత్తగారికి పాదాభివందనం చేయండి. సందేహం ఎందుకు, కానివ్వండి. అనంత సౌభాగ్యమస్తు. అనసూయ, ఎవరు మీరు? త్రిమాతల స్వామి, మన కోడళ్ళు. త్రిమాతలు, మామగారి పాదధూళి కూడా స్వీకరించండి. ధన్యురాల అనసూయాదేవి, వంచతలచిన వారికి తలవంచక వారి చేతనే నీ భర్త పాదాలకు మృత్యించు. లోకమాతలారా, నారదా, చచ్చిన పామును సంపకు. నారాయణ. అనసూయాదేవి, క్షమించి మా భర్తలు మాకు ప్రసాదించు. అరుగు, వెళ్ళి తీసుకోండమ్మా. అమ్మా అమ్మా, పరీక్షించి మరీ తీసుకోండి. వీరిలో నా వారెవరు? నా వారెవరో నాకే తెలియదు. నేనెలా చెప్పను? ఇంకా మమ్మ పరీక్షించి పరిహాసాలు పాలు చేయక మా పత్తిని మాకు ప్రసాదించు. అనసూయ, వారి భర్తల్ని వారికి అప్పగించు. ఆజ్ఞ స్వామి. ఓం పతిదేవాయ నమః. అమ్మా అనసూయ, మేము నిన్ను పరీక్షించటానికి రాలేదు. నీ పత్ని ప్రతాప శక్తిని లోకవిదితం చేయటమే మా ఆశ. నీకే వరం కావాలో ధన్యురాలన్న స్వామి, మీరు పతిదేవునికి ఇచ్చిన వరాన్ని పూర్తింది. మీ ముగ్గురి అంశలకు మాకొక పుత్రుని ప్రసాదించండి స్వామి. ఆదౌ బ్రహ్మా దేవ సదాశివః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. దత్తాత్రేయ నమోస్తుతే.